నమస్తే, నా పేరు కృష్ణ. నేను ట్రెడిషనల్‌లో బోర్ పాయింట్ అండ్ ముగ్గురాయి పాయింట్లు చూస్తాను. ఇక్కడ వచ్చి ఇది పులిందల మా నియోజకవర్గం, లింగాల మండలం. ఆ ఏరియాలో చూస్తున్నాను ఇది. బోరు మొత్తం ముగ్గురాయి ఎలా ఏమనేది. ఆల్రెడీ వీళ్ళు 60 ఫీట్లకెళ్ళారు. లైట్‌గా వస్తుందని ఇంతకుముందు నేను 2, 3 పాయింట్లు చూశాను. మంచిగా సక్సెస్ అయ్యాయి. అందుకు ఇప్పుడు మళ్ళా ఒకసారి తెలిసినాయన అక్కడికి చూసి ఎట్లా ఏమి పడుతుందో లోపల ఎలా వస్తుంది ముగ్గురాయి రాదా అనే ఉద్దేశంతో ఒకసారి పాయింట్లు పెట్టించుకోవాలని వాళ్ళు చూపించుకోవాలని నన్ను పిలిపించుకున్నారు. అక్కడ చూశాను. ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా అంటే మనం ఉన్న లెఫ్ట్ సైడ్ కొంచెం వెళ్తే లోపలికి వెళ్తే ఖచ్చితంగా వస్తుంది ముగ్గురాయి. మరి ఎక్కువ రాదు, ఒక రకంగా వస్తుంది అని చెప్పాను. మొత్తం వాళ్ళకు ఒక 4-5 పాయింట్లు పెట్టాను, బోర్ పాయింట్లు. అంటే బోర్ వేసుకుంటే మనకు ఎట్లా ఏమనేది అవగాహన వస్తుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి నాకు తెలిసి 6 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. కానీ ఇప్పటికి ఇంకా ఒక పైసా కనుక వాళ్ళకు ప్రాఫిట్ రాలేదు. అందువల్ల నన్ను పిలిపించుకొని ఒకసారి చెకప్ చేసుకుందాము, పాయింట్లు వేసుకుందామని చూశారు. మొత్తం లోపల ఫార్మేషన్ ఎలా ఉంటుందో చూడండి. ఒకటి ఏంటంటే, నేను ఎందుకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా అంటే, బోరోళ్ళకు అంటే వాటర్ పడే వాళ్ళకు, బోర్వెల్ వేసుకున్న రైతులకు, ఇక్కడున్న ముగ్గురాయి వాళ్ళకు ఒక అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇవి చూపిస్తున్నాను. చూడండి, అంటే ఏరియాలను బట్టి నీకు ఈ లేయర్స్ ఉంటాయి, చిన్న చిన్న లేయర్లతో. అలా ఉన్న ఫార్మేషన్లో కంపల్సరీ 100% వాటర్ పడతాయి. ఎందుకంటే ఆ లేయర్ అలాంటిది. చూడండి, మొత్తం 60 ఫీట్లు పైనుంచి కింది వరకు 60 ఫీట్ల దాకా ఉంది ఇది. ఆల్మోస్ట్ అది లైట్గా వాటర్ వస్తున్నాయి. ఇంకా వాటర్ అయితే కంపల్సరీ పడతాయని అనుకుంటున్నాను. ఇక్కడ మొత్తం 60 ఫీట్ల వరకు వచ్చి చూసి చెకప్ చేసి ఒకసారి ఎలా ఉంది ఫార్మేషన్, ఎట్లా ఏమనేది లోపలికి వచ్చి చూశాను. ఇలా ఉంటుంది ఎప్పటికైనా కానీ. ఒక ల్యాండ్ లోపల ఫార్మేషన్ ఈ విధంగా ఉంటుంది, లేయర్స్. అంటే హార్డ్ రాయి కాదు, ఇది చాలా లూజ్ రాయి. దీనివల్ల మనకు వాటర్ ఎట్లా పడతాయి ఏమనేది అంటే ఈ లేయర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. చూద్దాం, ఇట్లా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎలా చూస్తున్నా ఏమనేది మీకు అవగాహన వస్తుంది. ఖచ్చితంగా పూర్తి వీడియో చూడండి. థ్యాంక్స్ ఫర్. ఆల్రెడీ ఇక్కడ ఈ ఫేస్లో ముగ్గురాయి వచ్చింది, అంటే లైట్గా వచ్చింది. కానీ ఇంకా డెప్త్కి వెళ్ళాలనే ఉద్దేశంతో వీళ్ళు 20-25 అడుగుల్లో ఈ ఫేస్లో వచ్చింది. మొత్తం చూడండి లేయర్లు ఏ విధంగా ఉన్నాయి, వాటర్ ఎలా పడతాయి, ఈ లేయర్ ద్వారానే వాటర్ వస్తాయి, ఎట్లా ఏమనేది ఈ వీడియో చేశాను. మొత్తానికి చూపించేంత లేయర్ పైన మొత్తం లేయర్ మొత్తానికి ఆ లేయర్లోనే వాటర్ వచ్చాయి లైట్గా. కానీ ముగ్గురాయి పడింది, లేయర్ వాటర్ వచ్చాయి లైట్గా. అక్కడ చూడండి, ఆ ఫార్మేషన్ అంతా లోపలికి ఉంది కదా, అది వైట్గా కనిపిస్తుంది కదా, అది ముగ్గురాయి. మొత్తానికి వీళ్ళకు 100% ముగ్గురాయి పడుతుందండి. ఖచ్చితంగా 100% ఖచ్చితంగా ఆల్రెడీ పడింది కాబట్టి వాళ్ళు లైట్గా తీశారు. ఖచ్చితంగా పడుతుంది. మరి తర్వాత చెకప్ బోర్ పాయింట్లు వేస్తే దాన్ని బట్టి తెలుస్తుంది ఇది. నేను ఇప్పుడు కొబ్బరికాయతో చూస్తున్నాను ముగ్గురాయి పాయింట్ ఎలా అనేది. చూడండి, ఈ వీడియోలో నేను ఎలా చూస్తాను ముగ్గురాయి పాయింట్ అనేది ఐడెంటిఫై చేస్తాను అనేది మీకు అర్థమవుతుంది. ఈ వీడియో చూడండి, ఇలా చూపిస్తే ముగ్గురాయి ఉన్నట్టు.
అలా మొత్తం నేను 4-5 పాయింట్లు పెట్టాను మొత్తము. ఒకటి రాగి చెంబుతో ఇట్లా టెంకాయతో చూశాను మొత్తానికి. మంచిగా ఉంది ఇక్కడ ముగ్గురాయి. ఒక 2.5 ఫీట్స్ వరకు వస్తుంది ముగ్గురాయి. చూడండి ఇప్పుడు మళ్ళీ పచ్చి కొబ్బరికాయ తీసుకుంటున్నాను. పచ్చి కొబ్బరికాయతో చెకప్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ 3 పద్ధతులతో చేస్తున్నాను. ఎందుకంటే 3 పద్ధతులు అనేది నాకు ఎలా ఏమనేది అవగాహన కోసంతో నేను చేశాను. ఇక్కడ మంచిగా ఉంది. మరి చూద్దాం వీళ్ళు లాస్ట్ వరకు ముగ్గురాయి టెస్టింగ్ బోర్లు వేస్తారో లేదో. పూర్తిగా ఈ వీడియో చూడండి లాస్ట్ వరకు, మీకు ఎలా ఏమని అర్థమవుతుంది. 3 పద్ధతుల ద్వారా చూస్తున్నాను ఇక్కడ. ఒకటి కొబ్బరికాయ, ఒకటి కొబ్బరి బోండము, ఒకటి రాగి చెంబుతో చూస్తున్నాను. చూడండి మీకు మొత్తం అర్థమవుతుంది ఎలా ఏమనేది. నేను ఇక్కడ బోరు పాయింట్ పెడతాను, ముగ్గురాయల పాయింట్ పెడతాను. మొత్తం నేను 3 పద్ధతులతో చూస్తాను. ఇక్కడ కొబ్బరికాయ బోండంతో చూస్తున్నాను. అట్లా బోర్ పాయింట్లు కనుక ఒక 4-5 పద్ధతులతో చూస్తాను. మెయిన్ వచ్చి కొబ్బరికాయ, ఒలిచిన కొబ్బరికాయతోనే చూస్తాను పాయింట్ ఎలా ఏమనేది. ఈ వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.